ఫస్ట్ క్వశ్చన్, జాతీయ భద్రతా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? జాతీయ భద్రతా దినోత్సవం, నేషనల్ సేఫ్టీ డే ప్రతి ఏటా మార్చి 4వ తారీఖున నిర్వహిస్తారు. సేఫ్టీ డేని ఎప్పుడు నిర్వహిస్తారంటే కనుక మార్చి 4వ తారీఖున నిర్వహిస్తారు. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కావచ్చు, మహిళల భద్రత, ఆరోగ్య భద్రత, ఇట్లా అన్ని రకాలుగా చాలా రంగాలు ఉంటాయి కదా. ప్రతి రంగంలో కూడా ఒక భద్రతకు సంబంధించిన విషయాలపైన ప్రజల్లో అవగాహన తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జాతీయ భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఏ తేదీన అంటే మార్చి 4వ తారీఖున, మార్చి 4 అనమాట. నేషనల్ సేఫ్టీ డే గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది థీమ్ని నోట్ చేసుకోవాలి. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోండి అందరూ కూడా. నేషనల్ సేఫ్టీ డే థీమ్ వచ్చేసి ఓకేనా, వెల్ బీయింగ్ క్రూషియల్, సేఫ్టీ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫార్ వికసిత్ భారత్. సేఫ్టీ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫార్ ఏ వికసిత్ భారత్. సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫార్ ఏ వికసిత్ భారత్. ఇట్లా ఒక 10 టైమ్స్ చదివేస్తే కనుక గుర్తుండిపోతుంది. కానీ అదనమాట థీమ్ నోట్ చేసుకోండి. కానీ మనకు భద్రతకు సంబంధించినటువంటి 2024లో మనకి పీస్ అండ్ సేఫ్టీ ఇండెక్స్ అనేటువంటిది ఒకటి రిలీజ్ చేశారు. అప్పుడు మొత్తం ఓకేనా మనకి 126వ స్థానంలో చాలా దిగజారి ఉంది భారతదేశం. కాబట్టి భద్రత పరంగా మనం చాలా దిగజారిన స్థానంలోనే ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే. 126వ స్థానం అంటే చాలా దిగజారినట్టు అనమాట. కాబట్టి మనం మరింత భద్రతను మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రంగంలో కూడా. దానికి ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా చాలా ఖచ్చితంగా కొన్ని భద్రతకు సంబంధించిన విషయాలను పాటించి తీరాలి. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, గిర్ అభయారణ్యంలో మోడీ సఫారీ చేయగా ఇది ఏ రాష్ట్రంలో కలదు? చూడండి, మనందరికీ చాలా ఫేమస్ అభయారణ్యం, మనందరికీ తెలిసిన అభయారణ్యమే గిర్ అభయారణ్యం. గిర్ అభయారణ్యం అంటే ఆసియా సింహాలకు, ఏషియాటిక్ లయన్స్కు చాలా ప్రసిద్ధి అనమాట మన దేశంలో. గిర్ అభయారణ్యం అనేటువంటిది మనకి గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఉంటుంది. వన్యప్రాణి సంరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా గిర్ అభయారణ్యానికి వెళ్ళి అక్కడ ఆయన అక్కడ సఫారీ చేయడం జరిగింది. స్వయంగా తన కెమెరాలో అక్కడ ఉన్న ఆసియా సింహాలకు ఫోటోలు తీసి బంధించడం జరిగిందనమాట తన యొక్క కెమెరాలో. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గిర్ ఫారెస్ట్. ఓకేనా, వన్యప్రాణి సంరక్షణ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రింది ఏ అభయారణ్యాన్నిలో సఫారీ చేయడం జరిగిందని అడగచ్చు. గిర్ అభయారణ్యం అనమాట. దేనికి ప్రసిద్ధి? ఆసియా సింహాలకు ప్రసిద్ధి. ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్లోని జునాగఢ్లో ఉందన్నమాట. మనందరికీ తెలుసు, వన్యప్రాణి సంరక్షణ సందర్భంగా వన్యప్రాణులను మనం ఒక చట్టం తీసుకొచ్చాం 1972లో, వన్యప్రాణి సంరక్షణ చట్టం. అలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి వన్యప్రాణులను సంరక్షించడంలో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదివరకు మనం చూసాం కునో నేషనల్ పార్క్లో చీతాలను, ఆఫ్రికా ఖండం నుంచి చీతాలను తీసుకొని వచ్చి ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న కునో నేషనల్ పార్క్లో అక్కడ వదిలారనే విషయం తెలుసు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా 2,900 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అనమాట. ఏకంగా వన్యప్రాణుల కోసం, ఆ సంరక్షణ కోసం కేంద్రం 2,900 కోట్లు ఖర్చు చేసినట్టుగా ఆయన తెలపడం జరిగిందనమాట. ఓకేనా, నిన్నటి రోజున మనము చెప్పుకున్నాం, జైశంకర్ నేతృత్వంలో, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో 61 దేశాల రాయబారులు ఇటీవల కజిరంగా నేషనల్ పార్క్ను కూడా సఫారీ చేశారు. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంటుంది, అక్కడ సఫారీ చేయడం జరిగింది. ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇట్లాంటి గుర్తుపెట్టుకోవాలి. వన్యప్రాణుల సంరక్షణ ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారనమాట. కాబట్టి మనం బాగా గుర్తుంచుకోవాలి, వీళ్ళపైన బిట్లు వచ్చినప్పుడు చేసుకోగలగాలి. క్వశ్చన్ నెంబర్ 3, భారతీయ నదులలో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు? చూడండి, నదులలో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నట్లుగా నివేదికలో వెల్లడించారంటే కనుక 6,327 డాల్ఫిన్లు. 6,327 డాల్ఫిన్లు అనమాట.
ఇంతవరకు డాల్ఫిన్లకు సంబంధించి మొట్టమొదటి నివేదిక అంట ఇది. ఎప్పుడు ఆ నివేదికను అందించలేదన్నమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల గిర్ నేషనల్ పార్క్ ఉంది కదా, ఆ గిర్ వన్యప్రాణి మండలి సమావేశం నిర్వహించారు. గిర్ వన్యప్రాణి మండలి సమావేశం నిర్వహిస్తే దానిలో భాగంగా ఒక నివేదికను ఆయన తెలపడం జరిగింది. అదే డాల్ఫిన్ల సంఖ్య. భారతదేశంలోని 8 రాష్ట్రాలలో గల 28 నదులలో భారతదేశంలోని 8 రాష్ట్రాలలో గల 28 నదులలో గల డాల్ఫిన్లు అన్నమాట. ఇవి 6,327 డాల్ఫిన్లు. ఆ విషయాన్ని ఆయన వెల్లడించాడు. అంతేకాకుండా మరొక విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. చీతాలను కునో నేషనల్ పార్కులో వదిలారు కదా మధ్యప్రదేశ్లో, అదే చీతాలను గుజరాత్లో ఉన్నటువంటి బన్నీ గ్రాస్ ల్యాండ్స్లో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గాంధీ సాగర్ అభయారణ్యంలో కూడా చీతాలను వదలనున్నట్లు తెలిపాడనమాట. ఇప్పుడు ప్రజెంట్ చీతాలు అంటే గుర్తుకొచ్చేది మనకు కునో నేషనల్ పార్కే మధ్యప్రదేశ్లో ఉంటుంది. అక్కడే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్లో కావచ్చు, గుజరాత్లోని బన్నీ గ్రాస్ ల్యాండ్లో కూడా వదులుతాం చీతాలను, ఇతర దేశాల నుంచి తెచ్చి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. డాల్ఫిన్ అంటే మన దేశ జలచర జంతువు, గుర్తుపెట్టుకోవాలి. 2009లో మన దేశ ఆక్వాటిక్ అనిమల్ అంటే జాతీయ జలచర జంతువు అనమాట. ఓకేనా, దీన్ని 2009లో మనం జాతీయ జలచర జంతువుగా గుర్తించాం. 2008లో గంగా నదిని జాతీయ నదిగా గుర్తించాము. 2008లో గంగా నదిని జాతీయ నదిగా గుర్తించామన్నమాట. 2009లో డాల్ఫిన్ను జాతీయ జలచర జంతువుగా గుర్తించాం. 2010లో జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును గుర్తించాం. వారసత్వ జంతువు, హెరిటేజ్ అనిమల్ ఏది మనకంటే ఏనుగు అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి అందరూ. క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల నవరత్న హోదా ఈ క్రింది ఏ సంస్థకు లభించినది? చూడండి, నవరత్న స్టేటస్ చాలా చాలా ఇంపార్టెంట్. భారత ప్రభుత్వ రంగ కంపెనీలను 3 రకాలు విభజిస్తారనమాట. మహారత్న స్టేటస్ అని, నవరత్న స్టేటస్ అని, మినీరత్న స్టేటస్ అని విభజిస్తారు. అన్నిటికంటే ప్రధానమైనవి మహారత్న కంపెనీలు అనమాట. అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకి నవరత్న, థర్డ్ వచ్చేసి మినీరత్న. ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత గొప్ప సంస్థలు అనమాట ఈ మూడు స్టేటస్ పొందిన సంస్థలు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది నవరత్న గురించి. మహారత్న స్టేటస్లో అయితే 14 ఉన్నాయి. ఇప్పుడు నవరత్న స్టేటస్లో 24 ఉంటే 25, 26, 25 ఐఆర్సిటిసి, 26 ఐఆర్ఎఫ్సి రెండు కూడా చేరాయన్నమాట నవరత్న స్టేటస్లో. చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఐఆర్ఎఫ్సిల గురించి మనం చదువుకుందాం. ఐఆర్సిటిసి రైల్వేకి సంబంధించిన సంస్థ. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఈ ఐఆర్సిటిసి ఏర్పడిన సంవత్సరం 1999 అనమాట. ఐఆర్సిటిసి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఐఆర్సిటిసి ప్రస్తుత చైర్మన్ సంజయ్ కుమార్. ఇది ఐఆర్సిటి గురించి. నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వేస్ ఫినాన్స్ కార్పొరేషన్. ఈ ఐఆర్ఎఫ్సి ఏర్పడింది 1986. ఐఆర్ఎఫ్సి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఐఆర్ఎఫ్సి ప్రస్తుత చైర్మన్ మనోజ్ కుమార్ అనమాట. ఇవి ఐఆర్సిటిసిలు ఐఆర్ఎఫ్సిల గురించినటువంటి సమాచారం. 26 నవరత్న స్టేటస్లు కావడం జరిగింది ఇప్పటితో. ఈ రెండు చేరికతో నవరత్న స్టేటస్కు ఎన్ని మొత్తం అంటే కనుక ఇప్పుడు వరకు 26 ఉన్నట్లుగా మనం నోట్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6. 7 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు రికార్డులో రుషికుల్యకు చేరగా ఇది ఏ రాష్ట్రంలో కలదు? రుషికుల్య బీచ్ అనమాట. రుషికుల్య బీచ్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది? రుషికుల్య బీచ్ అంటే కనుక ఒరిస్సా రాష్ట్రంలో. ఈ ఒరిస్సా రాష్ట్రంలో రుషికుల్య బీచ్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు చేరుకున్నాయి. 7 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు వలసకు రావడం జరిగిందనమాట.
ఇక మనకు ఒరిస్సా అనగానే చాలా ఫేమస్గా ఆలివ్ రిడ్లే తాబేళ్లకు గహిర్ మాతా బీచ్ అని మనం చదువుకుంటూ ఉంటాం జాగ్రఫీలో. గహిర్ మాతా బీచ్, గహిర్ మాతా బీచ్, అదేవిధంగా ఋషికొల్యా బీచ్లు, ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ఇక్కడ వచ్చి ఓకేనా మనకి గూడు కట్టుకుంటాయన్నమాట. ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అలా ఏకంగా రికార్డు స్థాయిలో ఇప్పుడు 7 లక్షలు వచ్చి ఇక్కడ చేరుకున్నాయి ఋషికొల్యా బీచ్లో. ఎక్కడ ఉంది ఋషికొల్యా బీచ్? ఒరిస్సా. ఇప్పుడు వార్తల్లో ఉన్న బీచ్ అనమాట ఋషికొల్యా బీచ్ అనేటువంటిది. కాబట్టి ఋషికొల్యా బీచ్ ఎక్కడ ఉందని రేపు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఋషికొల్యా బీచ్ ఎక్కడ అంటే ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్ర రాజధాని, ఒరిస్సా రాష్ట్ర హైకోర్టు, ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒరిస్సా రాష్ట్ర గవర్నర్, ఒరిస్సా రాష్ట్ర భాష. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. డిజిట్ హంట్ వ్యాయామం 2025 నిర్వహించిన వారెవరు? డిజిట్ హంట్ ఎక్సర్సైజ్ అంటాం, డిజిట్ హంట్ ఎక్సర్సైజ్. ఈ డిజిట్ హంట్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహించబడిందంటే రాజస్థాన్లో. రాజస్థాన్ రాష్ట్రంలో వైమానిక దళంలో, రాజస్థాన్లోని వైమానిక దళంలో ఇది నిర్వహించబడిందనమాట. ఏది? డిజిట్ హంట్ వ్యాయామం. ఈ డిజిట్ హంట్ వ్యాయామాన్ని ఎవరు నిర్వహించారు ప్రధానంగా అంటే కనుక వైమానిక దళం, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఈ యొక్క ఓకేనా డిజిట్ హంట్ వ్యాయామంలో ఇండియన్ ఆర్మీ పాల్గొనింది, ఇండియన్ నేవీ పాల్గొనింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొనింది. నిర్వహించిన వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, కానీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీ నుంచి పారా ఎలైట్ స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు పాల్గొన్నారు. ఇండియన్ నేవీ నుంచి ఇండియన్ నేవీ నుంచి ఒక మెరైన్ కమాండో వాళ్ళు, మార్కోస్ అంటారు వాళ్ళను, మెరైన్ కమాండోస్ పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గరుడ స్పెషల్ ఫోర్సెస్ అనమాట వీళ్ళు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గరుడ పాల్గొనింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఆర్మీ నుంచి ఎవరు, ఇండియన్ నేవీ నుంచి ఎవరు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎవరు. ఓవరాల్గా ఈ వ్యాయామం ఎక్కడ జరిగింది, ఈ వ్యాయామం పేరేమిటి, ప్రధానంగా ఈ వ్యాయామాన్ని ఎవరు నిర్వహించారు, ఇది మనం తెలుసుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, వ్యాయామాలు గుర్తుపెట్టుకోవాలి. డిజిట్ హంట్ ఆపరేషన్ తెలుసుకున్నాం. ఆపరేషన్ వేరు, వ్యాయామం వేరు. వ్యాయామం అంటే సైన్యం నిర్వహిస్తుంది. ఆపరేషన్ అంటే మనకు బంగ్లాదేశ్లో అల్లర్లను తగ్గించడానికి యుఎస్ గవర్నమెంట్ ఒక ఆపరేషన్ చేపట్టింది, డెజర్ట్ హంట్ ఆపరేషన్. అది ఆపరేషన్ అనమాట, డెజర్ట్ హంట్ పేరుతో. ఇది ఎక్సర్సైజ్ అనమాట, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహించారు. ఎయిత్ క్వశ్చన్. భారత మహిళ షహజాదీ ఖాన్ ఏ దేశం ఉరిశిక్ష అమలు చేసినది? చూడండి, షహజాదీ ఖాన్కు ఇటీవలనే ఫిబ్రవరి 15వ తారీఖున యుఏఈ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఉరిశిక్షను ఖరారు చేయడం జరిగింది. ఫిబ్రవరి 15వ తారీఖున ఉరిశిక్షను ఖరారు చేయడం జరిగింది. ఎక్కడ? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్ అనమాట. ఈమె పేరు మనం ఇమేజ్లో చూస్తున్నాం. ఈమె పేరు షహజాదీ ఖాన్. ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి మహిళ అనమాట. ఈమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వెళ్ళి ఒకరి ఇంట్లో పని చేయడం మొదలుపెట్టింది. వారు అక్కడ ఈమెను ఎవరైతే ఈమె ఎవరి దగ్గర అయితే పనిచేస్తుందో వారి దంపతులకు ఒక చిన్నారి పుట్టిందనమాట. ఆ చిన్నారికి ఈ షహజాదీ ఖానే సంరక్షకురాలిగా ఉండేది. షహజాదీ ఖానే ఆ చిన్నారికి సంరక్షకురాలిగా ఉండేదనమాట. ఒక 4 నెలల చిన్నారి. ఈ 4 నెలల చిన్నారికి ఈ సంరక్షకురాలైనటువంటి షహజాదీ ఖాన్ 2022 డిసెంబర్ 7వ తారీఖున టీకా వేయించిందనమాట, వ్యాక్సిన్. టీకా వేయించింది. ఆ టీకా వేయించిన సాయంత్రమే ఆ బాలిక చనిపోయింది. ఆ 4 నెలల చిన్నారి ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారి ఒక సాయంత్రానికి చనిపోయిందనమాట. దానితో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఈమె పైన అత్యారోపణ చేయడం జరిగిందనమాట. అత్యారోపణ చేశారు. ఇక్కడ పోస్ట్ మార్టం చేయాలని చూస్తే కనుక తల్లిదండ్రులు నిరాకరించారు.
పోస్ట్ మార్టంలో అయితే తెలుస్తుంది కదా. కానీ తల్లిదండ్రులు దానికి నిరాకరిస్తారనమాట. అక్కడి శిక్షలకు అనుగుణంగా ఈ చిన్నారి చనిపోయింది కాబట్టి ఆమెకు ఇప్పుడు అక్కడ ఏకంగా ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది షహజాదీ ఖాన్‌కి. కాబట్టి షహజాదీ ఖాన్ తండ్రి షబ్బీర్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాడనమాట షబ్బీర్ ఖాన్. ఆయన ఆ ప్రభుత్వాలకు లేఖలు రాశాడనమాట. ఓకేనా, దయచేసి నా కూతురి తప్పు ఏమీ లేదు. ఓకేనా, నా కూతురికి ఉరిశిక్ష వేయడం ఆపండి అని చెప్పేసి మన ప్రభుత్వాలను, ఆ పక్క అక్కడ ప్రభుత్వాలను వేడుకుంటున్నాడు ఈ షబ్బీర్ ఖాన్ అనమాట. కాబట్టి ఇప్పుడు వార్తల్లో ఉంది ఒక షహజాదీ ఖాన్, ఒక మహిళ షహజాదీ ఖాన్ యూఏఈలో ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది. ఆమె మన భారతీయురాలు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. షహజాదీ ఖాన్ వార్తల్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 9. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ తొలి హైడ్రోజన్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించినది? హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ తొలి హైడ్రోజన్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించింది అంటే కనుక తిరుపతి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ప్రారంభించారు. దీనిని వర్చువల్గా ఉండవల్లి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. ఇతను మొట్టమొదటి హైడ్రోజన్ ప్లాంట్ అనమాట ఇది. ఓకేనా, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ నుంచి మొదటి హైడ్రోజన్ ప్లాంట్ అనమాట. తిరుపతిలోని రాక్మ్యాన్ ఇండస్ట్రీలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, కర్బన ఉద్గారాలను మరింత తగ్గిస్తుందని, ఇది శక్తి పరివర్తనకు నాంది పలుకుతుందని ఆయన చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఓకేనా, కర్బన ఉద్గారాలను ఈ ప్రాజెక్టు మరింత తగ్గిస్తుందని, అంతేకాకుండా శక్తి పరివర్తనకు ఇది ఎంతో దారి తీస్తుందని ఆయన చెప్పడం జరిగిందనమాట. లాస్ట్ క్వశ్చన్. కేన్స్ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టైటిల్ను పొందిన విజేత ఎవరు? కేన్స్ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టైటిల్ సాధించిన విజేత ఎవరు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇనియన్ మన భారతదేశ గ్రాండ్ మాస్టర్ అనమాట. చెస్లో గ్రాండ్ మాస్టర్ హోదా ఉంటుంది కదా, అలా మన భారతదేశానికి చెందిన ఒక గ్రాండ్ మాస్టర్ ఇనియన్ ఇప్పుడు కేన్స్ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టైటిల్ను సాధించడం జరిగింది విజేతగా. రన్నర్గా కూడా మన భారతీయులే నిలిచారు ఆరాధ్య గార్గ్. రన్నర్ కూడా మన భారతీయులే ఆరాధ్య గార్గ్ అనమాట. విన్నర్ రన్నర్ ఇద్దరు భారతీయులే. విన్నర్ ఇనియను, రన్నరు ఆరాధ్య గార్గు. అంతకుమించి అవసరం లేదు, చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఇక ఎవరైనా సరే ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇతర ఎగ్జామ్స్కు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఇక్కడ రైల్వే, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇట్లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలనుకుంటే కనుక నాకు కాల్ చేయండి. 8186006848 8186006848. డైలీ మీకు మేము ఎగ్జామ్స్ కనెక్ట్ చేస్తాం కాబట్టి మీరు బాగా రోజు అవి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కనుక మీరు ఇంకా బాగా మంచిగా షైన్ అవుతారనమాట. అన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో. కాబట్టి ఎగ్జామ్స్ మనం రాసినప్పుడు ఇతర సబ్జెక్టులు, ఒక సబ్జెక్ట్ చదివి ఒక సబ్జెక్ట్ మర్చిపోతూ వస్తాం. అదే ఎగ్జామ్స్ రాసుకుంటా ఉంటే కనుక ఆ సబ్జెక్టు మర్చిపోవడానికి ఆస్కారం ఉండదన్నమాట. కాబట్టి ఎగ్జామ్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఇక వివరాల కోసం నేను చెప్పిన నెంబర్కి కాల్ చేసి మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. రైట్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.